హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 2025 ట్రై మెథడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. డిఎస్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. అలాగే మనం సోషల్ సైన్స్ తెలుగు మెథడ్స్ కూడా ఈ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ బిట్స్ అనేవి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మీకు వీడియో స్పీడ్గా కావాలనుకుంటే రైట్ సైడ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన స్పీడ్లో వీడియో చూడగలరు. వీడియోలోకి వెళ్ళిపోదాం. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు: గణనలు సరిగ్గా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం, సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం. హన్సిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a⁻n = 1/a⁻n అనే ఫార్ములాను ఉపయోగించి a⁻−2 = 1/100గా నిర్ధారించడం అనేది నిగమన హేతువాదం. గణిత పద్ధతులను వివరించడం అనేది భావ వ్యక్తీకరణ. క్రింది వానిని పరిశీలించండి. 1 × 1 1, 11 × 11 121, 111 × 111 × 111 12321. ఇక్కడ 4 1 ఇంట్లో 4 1 ఇంట్లో 4 1 1 2 3 4 3 2 1. పై అమరిక క్రింది వానిలో ఏ విలువ? వినోదపు విలువ. ఓబీబీ గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 100. విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు: ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిక, వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు, జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ పరస్పరస్థితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్లకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపిన వారు ప్రొఫెసర్ ఎస్. పాల్ శర్మ. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడానికి ఇలా అంటారు: మూల్యాంకనం. కార్డ్బోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం పెగ్బోర్డు. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది కిల్పాట్రిక్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం: వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి వచ్చే అంశాలు: సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం. క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క గుణం కానిది. ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయి బోధనకు ఇది తగిన పద్ధతి అనేది కాదు. నిగమన ఉపగమం యొక్క గుణం కాదు. నిగమన ఉపగమం యొక్క గుణాలు: ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. ఇది విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అభ్యాసనం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధిపరచుకునేలా తయారు చేయడం అనేది కళాత్మక విలువ. క్రింది వానిలో ఏది స్పష్టీకరణము? దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకొనుట. ఆనంద్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం అనేది పునఃప్రవచన పద్ధతి. పాఠశాలలో విద్యార్థుల అభ్యాసనం పాఠశాల బయట జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫారసు చేసినది NCF 2005, APSCF 2011. గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి: ఘనాకార కడ్డీలు, నాపియర్ పట్టీలు, భిన్నాల చట్రం. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం 1.1 మీటర్. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది. ఏదైనా నిర్ణయాలు అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు అనేది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు. విజ్ఞాన శాస్త్ర లక్షణము ఒక పరిస్థితిని వివరించిన తరువాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు.
తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు, వాటి ఉపయోగంపై ఫ్లోచార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? పటనైపుణ్యం. నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మ లాంటి బోధనోపకరణ సాధనములు ఈ కోవకు చెందుతాయి. త్రిమితీయ సాధనాలు. జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది. అశాస్త్రీయ ధోరణి అనేది సంబంధం లేదు. జాతీయ నూతన విద్యా విధానం 1986కు సంబంధించి లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవరోధాల తొలగింపు సంబంధించినవి. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది బిల్లార్డ్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం అమలు చేయటం. సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపాన క్రమాన్ని ఎంచుకోండి. గుర్తించడం, నిర్వచించడం, సేకరించటం, వ్యవస్థీకరించటం. విద్యా ప్రణాళిక అనగా పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలు. విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశింపబడినది. ఇవి చేయండి. అభ్యాసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది మదింపు. క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు. కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు. ప్రతి సోపానానికి తగిన హేతువు ఉంటుంది. ఇది గుణం కాదండి. విద్యార్థులు చాలా వేగంగా పనిని పూర్తి చేస్తారనేది విశ్లేషణ పద్ధతి యొక్క గుణం కాదు. నాపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకొనవచ్చును. గుణకారం. విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తరువాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దీన్ని సూచిస్తుంది. ప్రతిస్పందన. పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించినది SCF 2011. చిన్న మొక్కను గాని మొక్కలో కొంత భాగాన్ని గాని సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనం హెర్బేరియం. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠనైపుణ్యంను కేటాయించిన భారత్వ శాతం 15%. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు స్టీవెన్సన్. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య 6. క్రింది నిరూపణలలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి. నీత నిరూపణలు, అనీత నిరూపణలు, దృశ్య నిరూపణలు. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది శాస్త్రీయం. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ని స్థాపించిన వారు రోబెల్. క్రింది వానిలో OBB గణిత పేటికకు చెందనిది జియోబోర్డ్. OBB గణిత పేటికకు చెందినవి భిన్నాల చట్రం, నాపియర్ పట్టీలు, క్యోస్నియర్ పట్టీలు. కొంత సమయం బోధన పూర్తయిన తరువాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది మదింపు. గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం? సర్పిలా పద్ధతి. విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని వక్కాణించినది ఫెడరిక్ ప్రిడ్జ్. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి? ఈ ప్రశ్న ఈ రకానికి చెందినది. లఘు సమాధాన ప్రశ్న. పరస్పర సంబంధమున్న సుదీర్ఘ సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు అని తెలిపినది ప్రెస్పన్. విద్యార్థి బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలపై పరీక్షించే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం EPEP సూచించిన మొత్తం అభ్యాసనాల సూత్రం 6. ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని, నిర్వహణ విధానాన్ని ఈ చార్టు ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు. వ్యవస్థాక్రమ చార్ట్.
అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర. సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి. పిల్లల్లో ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయాలి. సమస్యను అధ్యయనం చేయడానికి, సాధించటానికి తగిన సూచనలు చేయాలి. కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది సాంకేతిక కృత్యం. 3/24x7 గణనకు గణిత పేటికలో ఉండే ఉత్తమమైన సామగ్రి నేపియర్ పట్టీలు. ప్రభ అనే 5వ తరగతి విద్యార్థిని సంఖ్యలను పోల్చడానికి >, వంటి గుర్తులను ఉపయోగించడం ద్వారా క్రింది విద్యా ప్రమాణం సాధించబడింది. వ్యక్తపరచడం. క్రింది వానిలో పరిశీలించి సరైన ప్రవచనాలను గుర్తించండి. మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడినది. మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడినది. క్రింది ప్రవచనాల్లో ఒకటి బోధనా లక్షణాలకు చెందనిది. వానిలో విషయ సంబంధ భాగం మాత్రమే ఉంటుంది అనేది చెందదు. బోధనా లక్షణాలు అవి పూర్తి వాక్యంలో రాయబడతాయి. అవి పూర్తిగా నిర్ధారితాలు. అవి సాధింపదగినవి. బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడింది. అంతర్వృద్ధి. ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది? ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే 150 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు జాన్ ఆమస్ కొమీనియస్. క్రింది వానిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యానికి రాని నైపుణ్యాన్ని గుర్తించండి. మార్గదర్శకత్వం. ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాల్లోకి వచ్చే నైపుణ్యం నాటకీకరణ, పఠనం, కథనం. ఒక పాఠశాలలో గత 5 సంవత్సరాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లను గుర్తించండి. బార్ గ్రాఫ్లు. కల్పిత సన్నివేశంలో సమస్య పరిష్కారానికి ఉపకరించే అభ్యాసన ప్రక్రియ అనుకరణ. పాఠశాలలో గణిత సంఘానికి గణిత క్లబ్ గౌరవ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు. పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని వ్యాఖ్యానించిన వారు లెస్టర్ బి. సాండ్స్.